హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఇచ్చుముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే ఇవాళ గ్లోబల్గా పాజిటివ్ ఉన్నప్పటికీ మన మార్కెట్స్ అయితే అండర్ పర్ఫామ్ చేయడం జరిగింది. సో పర్టికులర్గా ఇంకా నిఫ్టీని అంటే సిపిఆర్ తోటి మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు హయ్యర్ వాల్యూ సిపిఆర్ వచ్చినప్పటికీ ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ అయింది కాబట్టి సో నెగిటివ్నెస్ అనేది కంటిన్యూ కావడం జరిగింది. సో మనం ఒకవేళ సిపిఆర్ విడ్త్ను కన్సిడర్ చేసినట్టయితే సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉండడం జరిగింది. సో వైడ్గా ఉంటే సో చాలా సందర్భాల్లో సైడ్ వేస్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అలానే ఉండడం అయితే జరిగింది. సో మనం ఒకవేళ ఇలా పర్టికులర్గా వచ్చినప్పుడు మనం ఒకటి సిపిఆర్ వైడ్గా ఉన్నప్పుడు సో దాన్ని ఏ విధంగా ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక వీడియో ఉంది సిపిఆర్ ప్లేలిస్ట్లో, అక్కడ చూడండి. సో మనం డిస్కషన్ చేసిన దాని ప్రకారం సో ఫస్ట్ 1 అవర్ వరకు ఇలా వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు ఫస్ట్ 1 అవర్ వరకు ఎలాంటి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయకూడదు. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత సో హైలో అనేది మార్క్ చేసుకోవాలి. ఒక హైను మనం అంటే అప్పటి వరకు ఫామ్ అయిన హైను అప్పటి వరకు ఫామ్ అయిన లోను మార్క్ చేసుకున్నట్టయితే సో పర్టికులర్గా ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ కానీ ఒక విక్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే డ్రా చేసుకున్నట్టయితే ఈ లెవెల్స్కు మళ్ళీ ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు రియాక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీటికి దగ్గరలో ఏదైనా పైవట్ పాయింట్ ఉంటే సో మనం ఆ పైవట్ పాయింట్ను కన్సిడర్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. సో ఈ సందర్భంలో మనం ఇక్కడ పైవట్ పాయింట్ ఉన్నది కాబట్టి సో దీనికి దగ్గరలోనే సిపిఆర్ ఉన్నది కాబట్టి సో అంటే ఈ హై ఏదైతే హై అని మనం ఇది అనుకుంటున్నాం కదా, సో 1 అవర్లో ఉన్న హై ఇది అనుకుంటున్నాం కాబట్టి సో దీనికి దగ్గరలోనే సిపిఆర్ ఉంది కాబట్టి సో ఈ ఎంటైర్ జోన్ మొత్తం అనేది సో మనకు సో ఒక రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఈ లెవెల్కి బిఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ లేదంటే సో 12 o'clock లోపల వస్తే సో డెఫినెట్గా ఒక మంచి మూవ్ డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుండేది. బట్ ఇది లాస్ట్లో ఆఫ్టర్ నియర్ 2 o'clock తర్వాత వచ్చింది కాబట్టి సో ఇది పెద్దగా అంటే ఇక్కడనే కన్సాలిడేషన్ అయిపోయి ఇక్కడే క్లోజ్ కావడం అయితే జరిగింది. జనరల్గా అక్కడ వీడియోలో క్లియర్గా ఉండడం జరిగింది. సో ఇప్పుడైతే ఇలా వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు సో ఇలా ఇనిషియల్ 1 అవర్స్ హైలోను మార్క్ చేసుకొని సో మనం ట్రేడ్ చేసినట్టయితే సో సైడ్ వేస్లో ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ను టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ అని కాదు కానీ సో ఇందులో మినిమం అంటే ఏదైతే ఇక్కడ మనం ఒక రిస్క్ అనేది మెయింటైన్ చేస్తున్నామో ఆ రిస్క్కు 2 times అయితే డెఫినెట్గా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ప్రైస్ అనేది సో మనం ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఈ డిమాండ్ జోన్కి అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుని చూడండి, ఈ విక్ అనేది ఇలా వచ్చినప్పుడు సో మనం డెఫినెట్గా ఎంటర్ కావడానికి అయితే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది 1:2 times అది అచీవ్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ ఒక జోన్ ఉండడం అయితే జరిగింది. ఇది కూడా సప్లై జోన్గా యాక్ట్ కావడానికి సో ప్రైజెస్ అనేవి దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ లెవెల్కి వచ్చినప్పుడు ఈ జోన్ అనేది సప్లై జోన్గా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ కంప్లీట్గా దీనికైతే టచ్ కాలేదు. సో కాబట్టి దీన్ని మనం అవాయిడ్ అయితే చేయవచ్చు. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళింది. సో మళ్ళీ సో కాబట్టి ఒకసారి డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఒకసారి అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి ఈ జోన్ అనేది వ్యాలిడిటీని కోల్పోవడం అయితే జరుగుతుంది. సో ఇక మళ్ళీ ఇక్కడ ఈ జోన్ దగ్గరికి అయితే ప్రైస్ అనేది కంప్లీట్గా రీచ్ కాలేదు. ఇక్కడ రీచ్ అయితే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాంటి అవకాశం అయితే ఇక్కడ రాలేదు.
ఇక రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉండడం జరిగింది. ఈ డిమాండ్ జోన్ను మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సేల్ వచ్చేసి 17 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16.8 దగ్గర ఉండడం అయితే జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది. ఇక ఫుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16.3 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 16,300 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా మనకు సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో ఇలా వైడ్ సిపిఆర్ ఇవాళలాగా వైడ్ సిపిఆర్ వస్తే మాత్రం డెఫినెట్గా సైడ్ వేస్లో ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. నిఫ్టీ యొక్క మన ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం నిఫ్టీని అనాలిసిస్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. సో ఇది బెరిష్నెస్ని ఇండికేట్ చేస్తుంది. మన క్యాండిల్ కూడా సో పెద్దగా మొమెంటం క్యాండిల్ అయితే ఏమీ రాలేదు. సో అంటే స్లైట్గా పాజిటివ్లో క్లోజ్ అయింది కానీ అది ఒక విధంగా చెప్పాలంటే ఇండిసిషన్ క్యాండిల్. సో పర్టికులర్గా ఇంకా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా బేస్ లైన్ దగ్గరే ఉండడం అయితే జరిగింది. సో ఇన్ కేస్ ఈ బేస్ లైన్ కింద అంటే ఇవాళ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ ఈ గ్యాప్ అనేది ఇక్కడ ఫిల్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ అనేది 16,000 సో ఎగ్జాక్ట్ లెవెల్ వచ్చేసి 16,350 దాకా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది. అంటే డౌన్ సైడ్లో నెక్స్ట్ మన టార్గెట్ 16,350 దగ్గర ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటే డౌన్ సైడ్ వస్తే డెఫినెట్గా మళ్ళీ ఒకసారి అంటే 16,200 దాకా రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక అప్ సైడ్ వచ్చేసి ఈ వాలటి క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే నెక్స్ట్ మన టార్గెట్ సో ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 16,900 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో అప్ సైడ్లో 16,900 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉన్నవి. ఇన్ కేసు గ్యాప్ అప్ లోపలైనా ఈ వాలటి హై బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళినాం. సో కాబట్టి ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. ఇక అవర్లీలో చూసినట్టయితే అవర్లీలో మనకు బులిష్నెస్ అయితే షో చేస్తుంది. సో ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఇది క్లౌడ్ పైన ఉంటే బులిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఒకవేళ బులిష్నెస్ ఇందాక మనం అనుకున్నట్టు ఈ హై బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే సో మన నెక్స్ట్ టార్గెట్ అంటే ఇవాళ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్ చేస్తే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. సెకండ్ టార్గెట్ అనేది 900 కావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ ఈ క్యాండిల్ అంటే ఇవాళ లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ ఇమీడియట్గా సో 350 దాకా 16,350 వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇంకా డౌన్ సైడ్లో అంటే ఇన్ కేస్ ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం సో నెక్స్ట్ ఒకసారి ఈ లెవెల్ వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ఇవాళ నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా వాలటైల్ సైడ్ వేస్లో కూడా మూవ్ అవ్వడం అయితే జరిగింది. దీనిలో పెద్దగా ఏం మూమెంటం అయితే ఏమీ లేదు నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు అయితే. సో ఇక సిపిఆర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే వైడ్ సిపిఆర్ రావడం జరిగింది సేమ్ యాజ్ యూజువల్. సో సిపిఆర్ స్ట్రాటజీ అంటే ఈ వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు సో మనం ఇనిషియల్ హై లోన్ మార్క్ చేసుకున్నట్టయితే ఇనిషియల్ బ్యాలెన్స్ హై లోన్ మార్క్ చేసుకున్నట్టయితే సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచే అంటే ఇక్కడ చాలాసేపు సైడ్ వేస్లో మూవ్ అయింది అనుకోండి. సో తర్వాత అయితే డౌన్ ట్రెండ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక ఇక్కడ అంటే ఒకవేళ ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చి ఉంటే డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ ఒకసారి బౌన్స్ కావడానికి ఛాన్స్ అయితే ఉండేది కానీ అలా కాలేదు. సో ఎనీహౌ సో ఈ వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో కొంచెం కాషియస్గా ఉంటూ సో పర్టికులర్గా ఒక 1 అవర్ వెయిట్ చేసి ట్రేడ్ తీసుకున్నట్టయితే మనకు బెటర్ ఆపర్చునిటీస్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్కి అయితే ప్రైస్ అనేవి రీచ్ కాలేదు. సో కాబట్టి సప్లై డిమాండ్ జోన్ ప్రకారం ఈరోజు మనకి ఎలాంటి అవకాశాలు అయితే
రాలేదు. రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, దీన్ని మాత్రం మార్క్ చేసుకోండి. సో ప్రైస్ అనేది ఇన్ బిట్వీన్ ఈ లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయితే డెఫినెట్గా సో ఇక్కడ రిజెక్షన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఉన్నది కాల్ సెల్ వచ్చేసి 36,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఉన్నది సో 36,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి సో ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే సో ఇక్కడ మనకు అన్వైండింగ్ అయితే అవుతుంది కాబట్టి సో లాంగ్ అన్వైండింగ్ అవుతుంది కాబట్టి సో మనం దీని ప్రకారం అయితే ఏమీ కంక్లూడ్ చేయలేము. ఒక పుట్ సైడ్ డేటాను చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 35 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఉన్నది 34,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. మనకు ఇక్కడ ఒక అంటే ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉండడం జరిగింది, బట్ ఇక్కడ క్రాస్ ఓవర్ అనేది పాజిటివ్ క్రాస్ ఓవర్ ఉండడం అయితే జరిగింది. సో ఇది సమ్వాట్ మనకు బులిష్నెస్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా 36,000 పైన సస్టైన్ అయితే సో మన బ్యాంక్ నిఫ్టీలో ఒక బులిష్నెస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అది పర్టికులర్గా సో ఈ లెవెల్ వరకు 37,000 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ రావాలి, 36,000 అనే లెవెల్ బ్రేక్అవుట్ వస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. సో రేపటి రోజున ఇమీడియట్గా ఇవాళ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 36 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది అప్ సైడ్ సినారియో. డౌన్ సైడ్ సినారియో వచ్చేసి సో ఈ బేస్ లైన్ అయితే అంటే ఇవాళ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ టార్గెట్ సో మనకు బేస్ లైన్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 34,860 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది సపోర్ట్ అనేది సో ఇక్కడ ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 34,000 దగ్గర ఉండడం అయితే జరిగింది కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అవర్లీ చార్ట్ ప్రకారం అయితే ప్రైస్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ఉండడం జరిగింది. సో ఇది న్యూట్రల్గా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ఈ లో బ్రేక్ చేస్తే ఇంతకుముందు చెప్పినట్టు మనకు సో ఈ క్యాండిల్ యొక్క ఈ లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో మన నెక్స్ట్ టార్గెట్ సో ఇక్కడ వరకు రావడానికి అయితే ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. 34,750 దగ్గర ఉండడానికి అయితే అవకాశం అయితే ఇన్ కేస్ అది కూడా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో మన నెక్స్ట్ ఇమీడియట్ అంటే ఇక్కడ వరకు 34,100 వరకు ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇది డౌన్ సైడ్. ఇక అప్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఇవాళ చాలాసేపు అయితే కన్సాలిడేషన్లో మూవ్ అవ్వడం జరిగింది. సో ఈ అంటే ఏదైతే ఇవాళ హై అనేది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే సో మన నెక్స్ట్ టార్గెట్ ఇది 36 వరకు ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డేటాను చూసినట్టయితే సో ఈరోజు కూడా సో 6th జూన్ రోజు కూడా సో వీళ్ళు సెల్ మోడ్లో ఉండడం జరిగింది. సో మన వాళ్ళు స్టిల్ అంటే 2,000 crores బైలో ఉండడం జరిగింది. ఇది ఎనీహౌ ఇది ఒక రకంగా నెగిటివ్నెస్ని ఇండికేట్ చేస్తుంది. మళ్ళీ బుధవారం రోజు ఆర్బీఐ మీట్ ఉన్నది కాబట్టి సో పాలసీ మీట్ ఉన్నది కాబట్టి సో అక్కడ ఏమైనా రెపో రేట్స్ అని బ్యాంక్ రేట్స్ అని పెరిగినాయి అనుకోండి సో డెఫినెట్గా మార్కెట్లో ఒక బిగ్ కరెక్షన్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కొంచెం అంటే ఈ 2 days అయితే డెఫినెట్గా వోలటాలిటీ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. దానికి తోడు మన ఎఫ్ఐఎల్ సెల్ చేస్తే మాత్రం ఇంకా ఎక్కువ డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటూ స్టాప్ లాస్ను స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ అయితే తీసుకోగలరు. ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో తీసుకోండి. నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.